టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ పనితీరును కూడా పరిశీలించింది అధ్యక్ష. వారు కొంత వాస్తవానికి అనుగుణంగా మాట్లాడతారని చెప్పి భావించాను అధ్యక్ష. వాస్తవంగా అసలు కేసీఆర్ గారు లేకుంటే ఉద్యమమే లేదనే విధంగా వారు మాట్లాడారు. ఒకటి మాత్రం సత్యం, కేసీఆర్ గారు తప్పకుండా ఉద్యమాన్ని బలోపేతం చేశారు. దాన్ని ఎవరం కూడా విభేదించలేము వాస్తవాన్ని. కానీ అసలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఎప్పుడు చేపట్టారు, ఏ పరిస్థితుల్లో చేపట్టారు ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తున్నా, గౌరవ సభ్యుల దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. 2009లో ఏర్పడ్డటువంటి ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతున్నదో 2004లో కేసీఆర్ గారు అప్పటి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రి అధ్యక్ష. న్యాచురలీ ఈ సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్, వారు మళ్ళీ మంత్రివర్గంలో అవకాశం వస్తుందని చెప్పిన ఎవరైనా భావిస్తారు. ఇక 2009లో రెండో పర్యాయం ఏర్పడ్డ తెలుగుదేశం 99లో ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కేసీఆర్ గారిని మంత్రివర్గంలో చేర్చుకోకుండా పక్కన పెట్టిండ్రు. ఇప్పుడు సామాజికంగా ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడానికి విజయరామరావు గారికి అవకాశం ఇచ్చారు. ఎందుకు? కేసీఆర్ గారిని పక్కన పెట్టడానికి. అప్పుడు కేసీఆర్ గారికి ఏదైతుందో నన్ను ఇంతకాలం వినియోగించుకొని ఇవాళ ఏదైతుందో మంత్రివర్గంలో అవకాశం కల్పించకుండా నన్ను పక్కన పెట్టిందని చెప్పిన భావనతో ఏదైతుందో అప్పుడు ఏదైతుందో ఆయనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆవశ్యకత వరకు గుర్తొచ్చింది అధ్యక్ష. 1999 వరకు దయచేసి గుర్తుంచండి అధ్యక్ష. వారు ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ్యుడే కానివ్వండి, మంత్రివర్గ సభ్యుడు కానివ్వండి, ఎన్నడైనా ఒక్కనాడైనా ఏదైతుందో తెలంగాణ అంశంపై ఎక్కడైనా చర్చిస్తే లేవనెత్తితే నేను దేనికైనా బాధ్యుని అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. 99లో ఎప్పుడైతే మీకు మంత్రివర్గంలో అవకాశం లభించలేదో అప్పుడు ఏదైతుందో మీకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష మీకు అవకాశం కల్పించింది. దయచేసి ఎవరైనా సరే గౌరవ సభ్యులు ఒకటి మధుగారు ప్లీజ్ మేము చేసినాం. దయచేసి గౌరవ సభ్యులు ఎవరైనా సరే సభలో లేని సభ్యుల గురించి పేరెత్తకండి. ఎవరైనా సరే గౌరవ సభ్యులు సభలో లేని సభ్యుల పేర్లు ఎత్తకండి. అధ్యక్ష, ఇవాళ సభలో లేని సభ్యుని పేరెత్తకూడదనేటువంటి ఒక మీ ఉత్తర్వులు నేను గౌరవిస్తాను అధ్యక్ష. అసలు కేసీఆర్ గారి పేరు ఎవరెత్తిన అధ్యక్ష? నేను ఎత్తిన నమ్మసొచ్చారు గారు ఎత్తినరా? ఎవరెత్తినా మీరు అప్పుడే దాన్ని నిలిపేస్తే అయిపోతుండే కదా. అసలు వారు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం లేదనే విధంగా వారు మాట్లాడితే మరి దాన్ని మేము ఏదైతుందో అసలు వారు ఏ పరిస్థితుల్లో ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి తోడ్పడ్డారు అనే మాత్రం చెప్పద్దు అధ్యక్ష. నేను ఏదైతుందో వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేసిన దాన్ని విభజించలేదు అధ్యక్ష. నేను ముందే పేర్కొన్నాను. డెఫినెట్లీ కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతం కావడానికి దోహదపడ్డారు. దాన్ని ఎవరు కూడా విభేదిస్తాం, నేనే కాదు ఎవరు కూడా విభేదిస్తామని చెప్పి అంటున్నా. కానీ ఏదైతుందో మరి ఏ పరిస్థితుల్లో ఉద్యమ అంశాన్ని లేవనెత్తినది నేను చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష అంటున్నాను. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు మన చర్చ అంతా ఏదైతున్నదో అధ్యక్ష, మన చర్చ అంతా గత ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం చర్చ కొనసాగుతుంది. మన గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చర్చించినప్పుడు మరి ఆ పార్టీ అధినేత అప్పుడు ముఖ్యమంత్రి గారి పేరు లేకుంటే ఎట్లా మాట్లాడతాం అధ్యక్ష? గత ప్రభుత్వం ఏదైతుందో మీరు ఉద్యమ సమయంలో మీరు ఏ అంశాలను లేవనెత్తిండ్రు, మీరు అధికారానికి వచ్చిన 9 సంవత్సరాల పాలన లోపల మీరు ఆ కార్యక్రమాలను ఏ మేరకు అమలు చేసిండ్రు అనేది ప్రధాన చర్చనీయాంశంగా నేను భావిస్తాను అధ్యక్ష. అని ఉద్యమ సమయంలో ఏదైతే మనం ఏం చర్చించినామో వీళ్ళ నిధులు, నీళ్లు, నియామకాలు ఈ 3 అంశాలపై మన తెలంగాణ ప్రాంతం వివక్షకు గురవుతున్నది. మన నిధులు ఏదైతుందో మన తెలంగాణ ఇతరులు సీమాంధ్ర నాయకులే కానీ ఆ ప్రాంతం వాళ్ళు కొల్లగొట్టుకుపోతున్నారు. మన నిధులు మనకు కావాలని చెప్పి ఉద్యమించిన అధ్యక్ష. ఇలా నిధుల పరిస్థితి ఏమైంది అధ్యక్ష? రాష్ట్రం ఏర్పడ్డ నాడు 60,000 కోట్ల అప్పు ఉంటే వీళ్ళు దిగిపోయినాడు ఎంత అయింది అధ్యక్ష? గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు చేరుకుంది అధ్యక్ష అని చెప్పి అంటూ నేను
వీళ్ళు అప్పులు చేయడం సహజం. వారి ప్రసంగం వారి కానీ అప్పులు చేయడం సహజం అధ్యక్ష. మీరు మీరు మాట్లాడేటప్పుడు అప్పులు మీరు చేయడం చెప్పండి. పట్ల నేను చర్చించడం లేదు, కానీ చేసిన అప్పు దేనికి వినియోగించిన అధ్యక్ష? ఇవాళ ఏదైతుందో ఇదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ వెళ్ళింది కాదు అధ్యక్ష. అన్నట్టు కేవలం 38,000 కోట్ల అంచనాతో ఏదైతుందో 16 లక్షల ఎకరాలకు సాగునీరు కల్పింప చేయబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి మంజూరు పొంది దాదాపు సగం ప్రాజెక్టు మనకు నిర్మాణం పూర్తయింది అధ్యక్ష. సరే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్నది. మీరు 148 మీటర్ల ఎత్తుతో ఏదైతుందో తుమ్మడి ఎత్తులో బ్యారేజ్ నిర్మాణం చేపట్టబడే విధంగా ఒక ఒప్పందం, దిగువన 100 మీటర్ల ఎత్తులో ఒక బ్యారేజ్ నిర్మాణం చేపట్టబడే విధంగా ఒక ఒప్పందం. ఈ 100 మీటర్ల దిగువన నిర్మాణం చేపట్టబడేటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ మేడిగడ్డ వద్ద నిర్మాణం చేపడితే మేడిగడ్డ నుండి అన్నారం, అన్నారం నుండి సుందిల్ల, సుందిల్లకి వెళ్ళి ఎల్లంపల్లికి 4 దశలుగా ఏదైతుందో లిఫ్ట్ చేస్తారు అధ్యక్ష. దీనిపై మీరు 1,20,000 కోట్ల అంచనాతో ఏదైతుందో ముందు 2 టీమ్స్, తర్వాత ఇంకొక టీమ్స్ని 3 టీమ్స్ ఎత్తిపోసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసే కార్యక్రమం చేపట్టారు. నేనేమంటా అధ్యక్ష, ఇదే తుమ్మడియేటి వద్ద మనకి 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నామో ఆ బ్యారేజ్ కూడా నిర్మాణం చేసి ఉండి ఉన్నట్టయితే డైరెక్ట్గా సుందిల పైకి వస్తుండే. నేను అవి చేపట్టిండ్రు సరే, ఆల్రెడీ మీ ఆలోచన విధానం అది. ఇవాళ కేవలం మనం తుమ్మడి ఎట్లో నిర్మాణం చేపడితే డైరెక్ట్ ఆ నీరు ఏదైతుందో మనం తవ్విన కాలువలతోని జైపూర్ వాగులో వేస్తే జైపూర్ వాగు వచ్చి సుందిల్ల పైన వస్తే ఆల్రెడీ మీరు లిఫ్ట్ పెట్టిండ్రు అక్కడ, ఆ లిఫ్ట్తోని ఎల్లంపల్లికి వస్తుండే. మన 148 మీటర్ల ఎత్తులో తుమ్మడి ఎడతో నిర్మాణం చేపట్ట ఆ బ్యారేజ్ నుండి మనకి ఎంతైతే నీరు వస్తుందో దాన్ని వినియోగించుకుంటూ ఈ నీరుకు అదనంగా అవసరమైన నీరు మీరు మేడిగడ్డకి వెళ్ళి ఎత్తిపోస్తామని చెప్పంటే కొంచెం సమంజసం ఉంటుంది అధ్యక్ష. మీరు ఏదైతుందో ఎక్కడ తుమ్మడి ఏడు వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే కిందకు దిగువకు నీరు వచ్చే అవకాశం లేకుండా పోతుంది. వీళ్ళ మేడిగడ్డ ఏదైతుందో కేవలం డొల్ల ప్రాజెక్ట్, ఇప్పుడే డొల్ల ప్రాజెక్ట్ అయింది. అది ఎట్లా డొల్ల ప్రాజెక్ట్ అవుతుంది, అది ఎట్లా నీరు కనబడది, అది కేవలం పర్యాటక ప్రాంతం అవుతుంది. ఇప్పుడు అదే పర్యాటక ప్రాంతం అయింది, అదే పర్యాటక ప్రాంతం అవుతుంది. కాబట్టి ఏదైతుందో ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రజానీకంపై అప్పుల భారం పెరిగిపోయినప్పటికీ కూడా తుమ్మడి ఎటు వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టడానికి ఏదైతుందో గత ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పక తప్పని అధ్యక్ష అంటుంది. ఇవాళ మీరు ఏదైతుందో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా నదీ జలాల గురించి చర్చిస్తాం అధ్యక్ష. కృష్ణా నదీ జలాలకు సంబంధించి అధ్యక్ష ఇలా మీరు దీనిలో సీనియర్ అనుభవజ్ఞులు అధ్యక్ష. ఇలా బచావత్ ట్రిబ్యునల్కి అనుగుణంగా ఏదైతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన వాటా 811 టీఎంసీ అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ 811 టీఎంసీలలో మన ఈ అంతర్జాతీయ నీటి హక్కుల ఆధారంగా ఏదైతే అధ్యక్షుడిగా క్యాష్మెంట్ ఏరియాను పరిగణలోకి తీసుకుంటే మనకు 68% మనకు వస్తే 32% ఏదైతుందో సీమాంధ్ర ప్రాంతానికి పోవాలి అధ్యక్ష. అదేమైంది, రివర్స్ అయిపోయి ఏదైతుందో మనకు రావాల్సిన 512 టీఎంసీలు సీమాంధ్ర పోయినాయి. సీమాంధ్ర దక్కల 299 టీఎంసీలు ఏదో మనకు వచ్చినాయి అధ్యక్ష. అప్పుడు ప్రభుత్వం ఎవరు అధ్యక్ష? టీఆర్ఎస్ పార్టీ కాదు అధ్యక్ష. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అధ్యక్ష? కేసీఆర్ గారు కాదు అధ్యక్ష. మీరు ముఖ్యమంత్రి ఉండి వాళ్ళకి కేఆర్ఎంఈ ఉంచారు పక్కన పెట్టండి, రివర్ మేనేజ్మెంట్ బోర్డు. అసలు సమస్య ఎక్కడ వస్తుంది? మన జలవనరుల హక్కులను పొందడం లోపల ఏదైతుందో వైఫల్యంతో వీళ్ళు ఈ సమస్య ఎంత వస్తుంది అధ్యక్ష అని చెప్పంటుంది. ఆనాడు ఏదైతుందో ఇవాళ పోతిరెడ్డిపాడు అధ్యక్ష, 11,000 క్యూసెక్ కెపాసిటీతో ఏదైతుందో దాన్ని 44,000 క్యూసెక్ పెంచిండ్రు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర గారి ప్రభుత్వం అని చెప్పండి అధ్యక్ష. చెప్తున్నానమ్మా, ఓపిక పట్టండి. ఆ 44,000 క్యూసెక్ మీ కాలంలో ఎక్కడికి వచ్చింది? 80,000 క్యూసెక్ వచ్చింది. అమ్మా తల్లి 11,000 క్యూసెక్ వెళ్ళి 44,000 క్యూసెక్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాడు ఆ 44,000 క్యూసెక్లో ఉన్నాడో పోతిరెడ్డిపాడు క్యారింగ్ కెపాసిటీ కాలువ ఏదైతుందో 80,000 క్యూసెక్ పెంచడం జరిగింది అధ్యక్ష. మరి మనం ఏం చేసాం అధ్యక్ష? ఇదేనా ఉద్యమ స్ఫూర్తి అధ్యక్ష? దయచేసి గమనించండి చెప్పంటున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్ష గురి చేసింది. ఇవాళ ఏ వివక్ష గురి కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని
హక్కులు కాపాడటానికి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ఉద్యమ నాయకుడు ఏదైతుందో 44,000 క్యూసెక్లో ఉన్నట్టు ఒక పోతిరెడ్డిపాడు కాలువ క్యారింగ్ కెపాసిటీ 80,000 క్యూసెక్ పెంచుతుంటే ఏం చేసింది అధ్యక్ష? ఏం చేసింది అంటున్నా? ముఖ్యమంత్రి చేస్తాడా, ప్రతిపక్షం చేస్తాడా? ముఖ్యమంత్రి గారు చేస్తారా, రాష్ట్రపతి అధ్యయనం చేస్తారా, లేక ప్రతిపక్షం చేస్తారా అధ్యక్ష? ఇవాళ ఏదైతే అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష, మీకైతే బాగా దాని గురించి తెలుసా అధ్యక్ష? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతుందో డైలీ 8 TMC క్యారింగ్ కెపాసిటీ, డైలీ 8 TMC క్యారింగ్ కెపాసిటీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవాళ ఏదైతుందో అదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ కుండ కింద చిల్లి కొట్టి మొత్తం నీరంతా ఎత్తుకపోయి పోతిరెడ్డి వాళ్ళ పోసి నీళ్ళు పట్టకపోతుంటే ఆ జగన్మోహన్ రెడ్డి మీ మిత్రుడు, సంతోషం ఆయన మిత్రుడు, మీ మిత్రుత్వం పెట్టుకోండి, మీ మైత్రి కొనసాగాలి, మేము దాన్ని విభేదిస్తలేం. కానీ తెలంగాణ హక్కులు ఏమైనా ఏం చెప్పంటున్నాను నేను? ఇవాళ ఏదైతుందో అదే కేంద్ర జలవనరుల సంఘం ఏదైతుందో కంప్లీట్ చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ మీరు సమావేశం పిలిస్తే మీరు ఆ సమావేశం హాజరైతే ఇట్లిస్తే ఆ టెండర్ అయినా ఆపగలుగుతారు అధ్యక్ష చెప్పట్టు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ ఆపగలిగేటువంటి అవకాశం ఉండగా 10th of August అధ్యక్ష 2022 ఐ బిలీవ్ 22 అన్నాడు ఏదైతుందో మీరు జస్ట్ టు ఫెసిలిటేట్ ది ఆంధ్ర గవర్నమెంట్ టు అవాయిడ్ ఇట్ మీ ప్రెజెన్స్ ఇవాళ 28th వరకు వీలు కాదు అని చెప్పని దాటవేసింది అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇదేనా అధ్యక్ష మీరు హక్కుల పరిరక్షణ? ఇందుకేనా అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర సాధన? ఇవాళ ఏ నిధులకు వచ్చే వరకు ఏదైతుందో మనం గమనించినాం, నీళ్ళకి వచ్చే వరకు గమనించినాం. ఇవాళ ఏదైతుందో ఇవాళ మీరు 1,20,000 కోట్లు ఏదైతుందో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు నెపంతో చేసిన అధ్యక్ష. మీరు భగీరథ గొప్ప చెప్తున్న అధ్యక్ష, సంతోషం. త్రాగటానికి నీరు ఇవ్వడానికి ఎవరమైనా దాన్ని విభేదించం. నల్గొండ ఫ్లోరైడ్ ప్రాంతం, నల్గొండ ప్రాంత ఏరియాకి ఏదైతే ఫ్లోరైడ్ తొలగింపజేయడానికి శుద్ధి చేసి నీరు కలిపి చేయండి, సంతోషం. మీ వెల్కమ్ ఇట్. ఉమ్మడి రాష్ట్రంలో ఏమైనా చేసిందో చేసింది, ఇక మిగిలిపోయి మీకు చేయండి. ఇవాళ మీరు సెంట్రలైజ్డ్ స్కీమ్, కేంద్రీకృతమైనటువంటి ఈ త్రాగునీటి సరఫరా కార్యక్రమం అనేది బహిర చేపట్టిండ్రో బేసిక్ పాయింట్ అధ్యక్ష అంటున్నా. దట్ ఇంజనీర్ ఎవడైతే దీన్ని ఆమోదం తెలిపిండో హీ షుడ్ బి హ్యాంగ్డ్. ఎవరైతే చీఫ్ ఇంజనీర్ కానీ ఈఎన్సీ కానీ ఈ అధికారి ఎవరైతే దీనికి ఆమోదం తెలిపిండో హీ షుడ్ బి హ్యాంగ్డ్ అని చెప్పంటున్నాను. ఎస్ ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్, ఐఎమ్ గోయింగ్ ఆన్ ఇంజనీర్ అంటున్నాను, ఎవరు అంటలేను. ఇప్పుడు క్లోరినేషన్ ప్రభావం ఏమి లేకుంటుంది అధ్యక్ష? క్లోరినేషన్ ఏదైతుందో అది శుద్ధి చేసి పడ్డ తదుపరి 20 కిలోమీటర్ల వరకు ప్రవాహం ఉంటుంది. నీటి ప్రవాహం 20 కిలోమీటర్లు పోతే ఆ క్లోరినేషన్ ప్రవాహం ఉంటుంది అధ్యక్ష. 20 కిలోమీటర్లు దాటి అధికంగా ప్రవహిస్తే దట్ క్లోరినేషన్ విల్ బికమ్ జీరో. బేసిక్ ఇక్కడ నీరు శుద్ధి చేసే నీరు కల్పింపజేస్తున్న ఉద్దేశం ఏంటి? క్లోరినేషన్. ఇవాళ మీరు ఏదైతుందో ఆ క్లోరినేషన్ ప్రభావం జీరో అయిన తర్వాత సెంట్రల్ స్కీమ్ అని చెప్పండి 100 కిలోమీటర్ల దూరాన 200 కిలోమీటర్ల దూరాన్ని నీరు పట్టుకపోయి కల్పిస్తే జస్ట్ దట్ ఇస్ బికమింగ్ ఏ రా వాటర్. అది రా వాటర్ అవుతుంది. దాని వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఇట్? నేను అందుకంటున్నా ఒక ఇంజనీర్, మేము రాజకీయ నాయకులం అధ్యక్ష, మీరు రాజకీయ నాయకులు, మనకు ఒక ఆలోచన ఉంటుంది, ప్రజానీకాన్ని శుద్ధి చేసి నీరు అందింపజేయాలని మన ఆలోచన విధానం అనేది అవుతుందో అధికారులు తెలియజేస్తుంది. అధికారులు అయితే సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతున్నదో దాన్ని ఏ విధంగా చేపట్టాలన్నట్టు అంచనాలు ఆలోచనలు రూపొందిస్తాం. ఆ ఇంజనీరింగ్ అధికారులు ఏదైతుందో వాళ్ళు ఈ క్లోరినేషన్ ప్రభావం 20 కిలోమీటర్ల వరకు మాత్రమే సస్టైన్ అవుతుంది. 20 కిలోమీటర్ కంటే అధికంగా ప్రవహిస్తే ఏదైతున్నదో అది జీరో అవుతుంది. కాబట్టి ఏదైతుందో ఈ సెంట్రలైజ్డ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ వయబుల్ కాదు. డీసెంట్రలైజ్ స్కీమ్ మనం అమలు చేయగలిగినట్టయితే ఇదే 40,000 కోట్లతో ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రంలో త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించేసే చేసే అవకాశం ఉంటుందని చెప్పని మీరు సలహా సూచన ఆనాడు ప్రభుత్వానికి ఇచ్చినట్టయితే ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతున్నదో డెఫినెట్గా డీసెంట్రలైజ్ స్కీమ్ ద్వారా త్రాగునీరు అందించే ప్రయత్నం చేస్తుండే. ఇవాళ ఏదైతుందో ఈ ఇంజనీరింగ్ అధికారులు సార్ అక్కడ కాళేశ్వరం కానివ్వండి, ఇవాళ కాళేశ్వరం ఎలా నిర్రలు కొట్టింది, ఇవాళ మొత్తం ఏదైతుందో అసలు బ్రిడ్జ్ మొత్తం ప్రశ్నార్థకం అయిపోయింది. వీళ్ళ గత ప్రభుత్వం ఏదైతే వైఫల్యం చెందిందని చెప్పని చర్చించే ఒక అవకాశం లభిస్తుందని దానికి ఎవరు బాధ్యులు అధ్యక్ష? ఇంజనీరింగ్ అధికారులు కాదు అధ్యక్ష. ఆ ఇంజనీరింగ్ అధికారులు గట్ట ఏదైతుందో
వాళ్ళు వాస్తవ దృక్పథంతో సాంకేతికంగా ఇట్స్ నాట్ వయబుల్. మీరు నిజంగా నీ నిర్మాణం దలిచినా కానీ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్స్ ఏ విధంగా ఉండాలి అవన్నీ సక్రమంగా మీరు ప్రతిపాదించినట్టయితే డెఫినెట్లీ ఏ ప్రభుత్వమైనా సరైన చర్చలు తీసుకుంటుంది. మీరు ఇంజనీరింగ్ అధికారులు ఏదైతే ఉందో ప్రభుత్వం మెప్పు పొందటానికి ఇవాళ వాళ్ళు ఏదైతే ఉందో నోరు మూసుకొని కూర్చొని ఇవాళ ప్రభుత్వ పెద్దలు ఏ తయారు చేస్తే దాన్ని సంతకం పెట్టకపోతే ఇంకో ఈ పరిస్థితి వస్తుంది అధ్యక్ష చెప్పంటాడు. ఇవాళ ఏదైతే ఉందో 2 లక్షల కోట్ల అధ్యక్ష చెప్పంటున్నా. ఇవాళ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష. మీ ప్రాంతం నిర్మాణం అవుతుంది అధ్యక్ష. ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమ నాయకుడిగా పేరు భావించేటటువంటి ఒక మరి కేసీఆర్ గారు అంటే అన్నాళ్ళు అన్నదో నాకు తెలియదు కానీ పవర్ జనరేషన్ యూనిట్ ఎక్కడ పెట్టమని చెప్పింది అధ్యక్ష? పిట్ హెడ్. ఎక్కడ బొగ్గు లభ్యత ఉంటే అక్కడ మనం జనరేషన్ యూనిట్ పెట్టాలని చెప్పని ఉద్యమంలో మనం పేర్కొన్నాం. మన దగ్గర ఏర్పాటు చేయాల్సినటువంటి ఈ జనరేషన్ యూనిట్స్ ఏదో ఇక్కడ ఏర్పాటు చేయకుండా ఆ విజయవాడ థర్మల్ చెప్పి అక్కడ పోయి పెట్టుకుంటా అక్కడ ఏముంది బొగ్గుందా ఏముందని చెప్పని మనమే చర్చించినాం అధ్యక్ష. మీరు యాదాద్రి పెట్టినాడు యాదాద్రి బొగ్గున్నది అధ్యక్ష. బొగ్గు ఎక్కడ ఉంది? రామగుండం ఉంది, కొత్తగూడెం ఉన్నది, కడపలో కూడా పెట్టారు కదా. కడపలో కూడా పెట్టినట్టు నేను మన యాదాద్రి గురించి చర్చిస్తున్నాను అధ్యక్ష. మనము మన ఉద్యమ సమయంలో మనం ఏం అంశాలు ఏమని ఇచ్చినాం? ఇది మనం మాట్లాడింది. వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు ఏం చేసింది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో వాళ్ళు మన హక్కులను కలరాయటానికి ఏదైతే ఉందో మన బొగ్గు పట్టుకుపోయి వాళ్ళు ప్రాజెక్టులు పెట్టుకున్నారు. మనం ఎక్కడ పెట్టాలి? ఎక్కడ బొగ్గు లభ్యత ఉంటే అక్కడ మనం ప్రాజెక్టు పెట్టాలి. బొగ్గు లభ్యత ఎక్కడ ఉంది? రామగుండం ఉంది, కొత్తగూడెం ఉంది. మీరు కొత్తగూడెం భద్రాద్రి ఏదైతుందో మరింత పెంచండి. రామగుండంలో బీ పవర్ ప్రాజెక్ట్ ఉంది. దాన్ని ఏదైతుందో దాని కెపాసిటీ దాన్ని ఏదైతో పెట్టండి. మీకు అవకాశం లేని ఇవాళ ఏదైతుందో మీరు యాదవ్ పవర్ ప్రాజెక్ట్ పెట్టి జీవన్ రెడ్డి గారు ప్లీజ్ మధు గారు గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారికి తెలియదు ఏం లేదు. నల్గొండ జిల్లాలో ల్యాండ్ అవైలబుల్ ఉంది, వాటర్ అవైలబుల్ ఉంది, పోర్టు దగ్గరలో ఉందనేటువంటి ఉద్దేశం మీద ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యున్నే. మేమందరం కూడా ఆహ్వానించినాము, శంకుస్థాపన కార్యక్రమానికి పోయినాము. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ, వాటర్ కృష్ణా నది పక్కకే ఉంది కాబట్టి అదే అవైలబిలిటీ, రాష్ట్రంలో పర్యావరణాన్ని మొత్తం ఒకే ప్రాంతంలో కాలుష్యం లేకుండా చూడడంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ కేంద్ర ప్రభుత్వం మీకు ప్రత్యేకంగా బొగ్గును ఇంపోర్ట్ చేసుకొని పెట్టండి కొంత అనేటువంటి విషయం కండిషన్స్ పెట్టినారు కాబట్టి సింగరేణి బొగ్గుతో పాటు మీకు ఇంపోర్టెడ్ కోల్ కూడా తీసుకువెళ్ళడానికి పోర్ట్ అక్కడ దగ్గర ఉందనేటువంటి ఆలోచనతోనే ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అది మేమందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కానీ నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినారు. మేమందరం కూడా స్వాగతించినాం. ఇది వాస్తవమైనటువంటిది. కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు ఆల్రెడీ 90% పూర్తి అయిపోయింది. ఇప్పటికే ఇంకో 2-3 మాసాలు అయితే ఫస్ట్ ఫేజ్ ఇనాగరేషన్ కాబోతుంది. దానికి కావాల్సిన రైల్వే లైన్లు పూర్తి అయిపోయినాయి, మిగతా కార్యక్రమం అంతా పూర్తి అయిపోయింది. కాబట్టి దాని గురించి ఇప్పుడు మళ్ళా దాన్ని కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు ఈ చర్చ కూడా వచ్చింది. ఎందుకంటే బొగ్గు ఎక్కడ ఉంటుందో పెట్టాలనేటువంటి చర్చ వచ్చినప్పుడు మరి కడప జిల్లాలో ఎట్లా పెట్టినారు అనేటువంటి ప్రశ్న కూడా ఆ రోజు వచ్చింది. కాబట్టి ఆ సబ్జెక్ట్ అంతటితో తీసి మిగతా విషయం మాట్లాడండి. ఇప్పుడు అధ్యక్ష మీరు నేను ఒకటి కాడికి వచ్చినాం అధ్యక్ష. బొగ్గు లభ్యత ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టాలనే ఒక ఆలోచన ఉద్యమంలో ప్రధానమైన కీలక అంశం అధ్యక్ష. ప్రధాన కీలక అంశం మనకి ఏదైతుందో ఇవాళ ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో వ్యవసాయ రంగంలో ప్రధాన ఉచిత విద్యుత్పై ఆధారపడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక భావనతోని కేంద్రం ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేపట్టి ఆ 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేవలం పీపీ అగ్రిమెంట్ ద్వారా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా ఏ విధమైనటువంటి ఒక ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా మన విద్యుత్ సౌకర్యం కల్పింపు చేయబడే విధంగా మన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనం ఒప్పందం కూర్చుకున్నాం అధ్యక్ష. అంటే 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఉచితంగా పైసా పెట్టుబడి లేకుండా మన గ్రాంగ్ ఏదైతుందో దీనిపై దృష్టి కేంద్రీకరించకుండా దీన్ని ఏదైతుందో నాన్సుతూ పక్కన పెట్టేసి ఇవాళ ఏదైతే మీరు యాదాద్రి 40,000 కోట్ల పెట్టుబడి పెడితే దాని ఆ భారం ఎవరిది పడ్డది అధ్యక్ష?
మీరు మీరు ఎన్టీపీసీ నిర్మాణం మీకు ఆనాడు ఏదైతుందో మోడీ గారితో కానీ కేంద్ర ప్రభుత్వంతో మైత్రి బంధం ఉండే. మీరు ఎప్పుడు బెడిసింది 19-20 బెడిసింది. అంతకంటే పూర్వం ఏదైతే మోడీ గారు మీకు సన్నిహితంగా ఉన్నారు. మీరు కూడా అన్నారు హమ్కు కుచ్ నహీ చాహియే సిర్ఫ్ ఆప్కి ప్యార్ చాహియే అని చెప్పని. నేను ఏమంటున్నా, మీరు రాష్ట్రానికి కేంద్రానికి రావాల్సిన హక్కులు పొందకుండా వీళ్ళ రాష్ట్రాన్ని అప్రూవల్ నెట్ ఇవాళ 2 లక్షల కోట్ల అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,20,000 కోట్లు, భగీరథ 40,000 కోట్లు, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ 40,000 కోట్లు. ఈ మొత్తం ఈ 6-7 లక్షల కోట్ల అప్పులో ఏదైతుందో 2 లక్షల కోట్ల అప్పు ఏదైతుందో కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఆలోచన విధానం ఏదైతుందో కేవలం నేను ఏమైనా మాట్లాడితే మీకు అది అన్పార్లమెంట్ అయితే కావచ్చు, కానీ కేవలం కమిషన్ల భాగవతం కోసం అధ్యక్ష, కేవలం కమిషన్ల భాగవతం కోసం చెప్పటం అధ్యక్ష, కేవలం కమిషన్ల భాగవతం కోసం అని చెప్పంటూ నేను. లేకుంటే ఏంటి అధ్యక్ష, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో కాళేశ్వరం ప్రాజెక్టు మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అట్లాగే సిమిలర్లీ భగీరథ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండు. నేను ఈనాడు ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నా, యాదాద్రి పవర్ ప్రాజెక్టు మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని చెప్పండి. మీరు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఒక అవినీతి ఇవాళ ఈ వైఫల్యాలను పరిశీలించడానికి విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ చేసిండ్రో, ఏ విధంగా మిషన్ భగీరథ విచారణ చేయడానికి మీరు విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ వేసిండ్రో, ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఏర్పాటులో కూడా ఉన్నటువంటి కుంభకోణాన్ని వెలికి తీయడానికి, ఆ నిర్మాణంలో జరిగిన లోపాలను వైఫల్యాలను వెలికి తీయడానికి ఇవాళ దీన్ని కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కమిషన్ వేసి విచారణ చేపట్టాలని మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అని చెప్పండి. ఏదెందుకని ఏదైతుందో వాస్తవాలు మాట్లాడుకుంటూ ఉలికి ఎందుకండి, నేను తప్పు మాట్లాడదు మీరు చెప్పండి. ఇవాళ ఏదైతున్నదో ఇవాళ అధ్యక్ష ఏ ప్రభుత్వం కానీ బడ్జెట్ కేటాయింపులు అనేది నిధులు వెచ్చించాలి. నిధులు వెచ్చించకుండా మన కేటాయింపుకే పరిమితం అయితే ఎట్లా అధ్యక్ష? ఇలా 2014లో అలాంటి అధికారానికి వచ్చిన ఉద్యమ పార్టీ ఏం చెప్పింది అధ్యక్ష? ఇలా కాంగ్రెస్ కట్టే ఏం లేదు, ఏదో పిట్టగుల లెక్క ఉన్నాయి. అల్లుడెత్త ఎక్కడ ఉంటాడు, బిడ్డ ఎత్త ఎక్కడ ఉంటుంది, బర్రె నిడగట్టేస్తావు, గొర్రె నిడగట్టేస్తావు, కొన్నిడగమ్ముతావు. నేను 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను అధ్యక్ష. అందరం సంబరపడ్డాం, 5 లక్షల ఇల్లుతో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడని చెప్పాను. మీరు 9 ఏళ్ళు అధికారం ఉన్నారు, 9 ఏళ్లలో ఎన్ని లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, మీరు 2014లో ఇంటి నిర్మాణం ఏమో 5 లక్షలు ఉంటే అది మీకు 2022-23 వచ్చే ఎంత అవుతుంది అధ్యక్ష? రెట్టిపోతా తగ్గుతుంది అధ్యక్ష. మీరు 2014లో ఏదైతే ఇంటి నిర్మాణ వ్యయం ఏదైతుందో 5 లక్షలుగా పేర్కొన్నారు. మీరు 22-23 వచ్చిన ఏం చేసిందో 5 లక్షలు 3 లక్షలు కుదించింది. నిర్మాణం పెరుగుదా తగ్గుద్దా అధ్యక్ష? ఇక్కడ ఏం చేసింది ఆనాటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ? నిర్మాణ వ్యయం 2014లో 5 లక్షలు చెప్పి ఇల్లు కట్ట కూడా పక్కన పెట్టండి, ఆ కట్టే ఇల్లు నిర్మాణ వ్యయం కూడా ఏదైతున్నదో దానికి సగానికి సగం కుదించి 3 లక్షల రూపాయలు అధ్యక్ష. ఇదే నా అధ్యక్ష ఆర్థిక పురోభివృద్ధి? మన తెలంగాణ రాష్ట్ర కోరుకుంది ఇందుకే అధ్యక్ష అని చెప్పంటు. నేను దయచేసి ప్రభుత్వం గమనించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అని చెప్పంటారు. ఇవాళ గత బడ్జెట్లో 22-23లో మీరు 12,000 కోట్లు పెట్టిన అధ్యక్ష. 23-24లో 12,000 కోట్లు పెట్టిండ్రు. ఈ 2 ఆర్థిక సంవత్సరాలు 22-23లో 12,000 కోట్లు, 23-24లో 12,000 కోట్లు, 24,000 కోట్లు ఏదైతే హౌసింగ్ ఏదైతే కేటాయింపు చేసింది. ఎంత ఖర్చు పెట్టిన అధ్యక్ష? ఈ కేటాయింపుకే పరిమితం అయితే దానికి ఎవరు జవాబు చెప్తారు? అంటూ ఎవరు జవాబు చెప్తారు? దళిత బంధు చాలా గొప్పగా చర్చించుకున్నాం, దళితులు ఆర్థిక పురోగతి చేయాలని చెప్పని. వాళ్ళకి ఏదైతే గతంలో కల్పిపోవడం స్వయం ఉపాధి పథకం నిలిపివేసి, ఆ స్వయం ఉపాధి పథకాన్ని నిలిపివేసి దాని స్థానం ఏదైతుందో దళిత బంధు ఏదైతే బ్యాంక్ లింకేజ్ లేకుండా, ఉమ్మడి రాష్ట్రంలో ఏ బ్యాంక్ లింకేజ్తోనైతే కార్యక్రమం స్వయం ఉపాధి పథకం అమలు చేయడం జరుగుతుండేనో వీళ్ళు బ్యాంక్ లింకేజ్ లేకుండా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం అందింపజేసే విధంగా కార్యక్రమం రూపొందించారు. మీరు 23-24లో 17,700 కోట్లు బడ్జెట్ పెట్టింది అధ్యక్ష. ఇది అందరికీ తెలిసి అధ్యక్ష, మీరు ఆమోదించింది. ఇక్కడ మీరు 17,700 కోట్లు దళిత బంధు కేటాయింపు చేసి ఎంత ఖర్చు పెట్టింది చెప్పండి? అది చెప్పారు ఏంటండి? బడ్జెట్ కేటాయింపులతో సరిపోతుంది అది అధ్యక్ష? దళిత బంధు డెఫినెట్లీ మంచి కార్యక్రమం మీద భిన్నాభిప్రాయం ఎవరికి లేదు, కానీ చిత్తశుద్ధి ఏడుంది? చిత్తశుద్ధి ఏడుంది? ఇలా బలహీన వర్గాల గురించి చర్చిస్తున్నాం అధ్యక్ష. ఇదే 2018 ఎన్నికల ముందు ఆనాటి ప్రభుత్వం ఏదైతుందో
బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని చెప్పని చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులే కానీ, శాసన మండలి సభ్యులే కానీ, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరితోనే ఏదైతుందో ఒక 2 days డిబేట్ సెమినార్ నిర్వహించేసింది ఇక్కడే మన శాసనసభ సమావేశ మందిరంలో. 2 days అందరు పెద్దలందరూ విజ్ఞులందరూ ఏదైతే చర్చించి వాళ్ళ ఒక ఆలోచన విధానానికి అనుగుణంగా బలహీన వర్గాల సంక్షేమం కొరకు ఇంకా ఈ విధమైన కార్యక్రమం చేయబడితే బాగుంటుందని చెప్పని అప్పటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అధ్యక్ష. తదుపరి మళ్ళీ అధికారానికి వచ్చింది, మీరు మళ్ళీ 5 సంవత్సరాలు పాలన చేసిండు. ఏమైందంటే బలహీన వర్గాల సంక్షేమం, ఆ బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు సంబంధించి మీరు ఏం చేసిన అధ్యక్ష? అసలు స్వయం ఉపాధి అనేది ఏదైతుందో కనుమరుగైపోయింది అధ్యక్ష. మీరు అదనంగా చెప్పేట కార్యక్రమం పక్కన పెట్టండి. సాధారణంగా అమలు చేయబడేటువంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీ కానివ్వండి పూర్తి కన్వర్ చేసింది. కేవలం ఎన్నికల ప్రకటన వెలువడబోతున్నట్టుగా తరుణంలో అప్పుడు ఏదైతుందో బీసీలకు కొన్ని ఏదో బీసీ బంధు ₹1,00,000 ఇస్తామని చెప్పని ఎన్నికల ప్రకటన వెలువడబోతున్న తరుణంలో నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చింది అధ్యక్ష. ఇదానండి అధ్యక్ష సంక్షేమం చెప్పంటే. బలహీన వర్గాలను ఏదైతుందో కేవలం ఓటు బ్యాంకింగ్ అని చెప్పంటున్నాను నేను. ఇవాళ ఇదే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మా అధినాయకత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వీళ్ళ కులగణను చేపట్టి బలహీన వర్గాలకు బీసీలకు ఏదైతుందో వాళ్ళ జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు మరి దాని సంఖ్య పెంచవలసిన ఆవశ్యకత గుర్తించే విధంగా అటు ఉమ్మడి రాష్ట్రంలో ఆరంభంలో 25% అమలు చేసే విధంగా చట్టాన్ని రూపొందించుకుని అమలు చేస్తున్నాం అధ్యక్ష. అది ఏదైతే 25% 40% పెరగాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఒకసారి కులగణన చేపట్టబడగలిగినట్టయితే వాళ్ళ జనాభాకి ఏదైతే సాంకేతికంగా మనం సంఖ్యాపరంగా లెక్కలు తీసి వాళ్ళ రిజర్వేషన్ శాతాన్ని 25 నుండి 40 పెంచుకునే అవకాశం మనకు ఉంది అధ్యక్ష. దిస్ ఈజ్ ది కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏదైతే ఉందో వీళ్ళ ఆలోచన విధానాన్ని గమనించండి. నేను పెట్టుకుంటా అధ్యక్ష. అసలు బేసిక్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం విద్యార్థులు నిరుద్యోగ యువత మా మిత్రులు మాట్లాడతారు. ఆ నిరుద్యోగ యువతకు మా మిత్రులు ఏమన్నారు? ఐటీ సాఫ్ట్వేర్ రంగాల 3 లక్షలకెళ్ళి 9 లక్షలు పోయిందని చెప్పారు అధ్యక్ష. పోయింది, నేను విభేదిస్తలేదు. మీరు అదనంగా సమకూర్చబడ్డట్టు ఒక 6 లక్షల ఐటీ సాఫ్ట్వేర్ రంగాన ఉద్యోగ అవకాశాలు పొందిన వాళ్ళల్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది? నాట్ ఈవెన్ 10%. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఎందుకు వచ్చిందే? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఎందుకు వచ్చింది? స్థానికత ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే భావనతో ఏదైతుందో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వచ్చింది అధ్యక్ష. వాళ్ళే ప్రభుత్వంగా ఏదైతున్నదో మీరు అన్ని విధాల రాయితీలు పొందుతారు. స్థల కేటాయింపులు వస్తాయి, పన్ను రాయితీ వస్తుంది, నీటికి సౌకర్యం కల్పిస్తారు, విద్యుత్ రాయితీ వస్తుంది, అన్ని సౌకర్యాలు పొందుతారు. ఉద్యోగాల కల్పనకు వచ్చేవారు మాత్రం ఏదైతుందో మేము మెరిట్ ఆధారంగా పోతాం. అంటే ఆ మెరిట్ అనేది తెలంగాణ వాడి మెరిట్ లేదు అధ్యక్ష. ప్లీజ్ చారి గారు దయచేసి క్రాస్ టాక్ చేయకండి. మీరు క్లారిఫికేషన్ అడగండి, వారి మొదలు కంక్లూడ్ చేయండి. దయచేసి చారి గారు, మధు గారు, మీరు ఊకే క్రాస్ టాక్ చేయొద్దు ప్లీజ్. సిట్ డౌన్ ప్లీజ్. మీరు ఏందా నాకు అర్థం కాదు. చైర్ చెప్తే విన్నారు, మీ ఇష్టం మాట్లాడుతున్నందుకు మీరు కంక్లూడ్ చేయండి. సార్ నేను ఏదైనా తప్పు మాట్లాడితే మీరు మందలియండి, రికార్డుగా తొలగించండి అధ్యక్ష. స్థానికత ప్రాతిపదికన కల్పించాల్సిన ఉద్యోగాలు ఏదైతుందో స్థానికులకి ఎక్కడ కల్పించింది, ఎవరికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మనం మెరుగైనట్టయితే రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలలో వీళ్ళ బిస్వాల్ కమిటీ నివేదిక ఏం చెప్పింది అధ్యక్ష? 2022 మార్చి అధ్యక్ష ఇదే సభలో మీరు పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి గారు ఈ 1,93,000 ఉద్యోగాలు కాదు కానీ నేను 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాను అధ్యక్ష. ఈ 1,93,000 ఉద్యోగాలు ఏదైతుందో నాట్ అదనపు క్రియేషన్ కాదు, ఎగ్జిస్టింగ్ రాష్ట్ర విభజన అధ్యక్ష. రాష్ట్ర విభజనతో మన తెలంగాణ రాష్ట్రానికి కల్పించబడ్డటువంటి ఒక మంజూరీ పొందిన ఉద్యోగాలు. అసలు మనకు వచ్చిన ఉద్యోగాల భర్తీ దిక్కు లేదు, మన కల్పించే ఉద్యోగాల భర్తీ లేదు.
ఆ బిస్వాల్ కమిటీ నివేదిక అనుగుణంగా ఏదైతే 1,93,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే తెలంగాణ యువత వాళ్ళు ఏం కావాలి అధ్యక్ష? ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మత్యాగాలు బలిదానాలు ఎందుకే అధ్యక్ష? మన ఉద్యోగాల కోసమేనా అధ్యక్ష? రాజకీయ నాయకులకు సంబరాలు, మనకు ఉద్యోగాలు వస్తున్నాయి, బంగారు తెలంగాణ. ఎవరికమ్మా బంగారు తెలంగాణ? ఆ సామాన్య పొట్ట నింపండి. ఆ సామాజిక తెలంగాణ కావాలంటున్నా ఉన్నోడి కోసం కాదు తెలంగాణ, లేనోడి కోసం తెలంగాణ కావాలి, యువత తెలంగాణ కావాలంటున్నాను. జీవన్రెడ్డి గారు, మీరు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు, చేస్తాం. ప్రతిపక్షం లాగా మాట్లాడకండి. వారు మాట్లాడింది కాబట్టి చెప్తాను సార్ నేను. ఎందుకంటే మీరు అధికార పక్షంలో ఉన్నారు, మీరు ఏం చేస్తారో చెప్పండి, బడ్జెట్ మీద చెప్పండి. పాత మన పెట్ట దొంగతా ఉంటే పెంకాసులు వస్తాయి. దయచేసి మీరు దాన్ని తిరుగుపోకండి. మీరు ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారో మీరు చెప్పండి, బడ్జెట్ గురించి మాట్లాడండి. ఇప్పుడు అధ్యక్ష, ఇప్పుడు కమింగ్ టు బడ్జెట్ అధ్యక్ష, ఇలా 6 గ్యారంటీ సంబంధించి 53,196 కోట్లు కేటాయింపు చేసింది అధ్యక్ష. 53,196 కోట్లు అధ్యక్ష. దానికి తోడు ఏదైతుందో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం సంబంధించి 45,449 కోట్లు కేటాయింపు చేసింది. ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు ఏదైతుందో ఇవాళ వీకర్ సెక్షన్ సంబంధించి బడ్జెట్ కేటాయింపు చేసింది అధ్యక్ష. 1,00,000 కోట్లు అంటున్నాయి. ఇంత పెద్ద బడ్జెట్ కేటాయింపు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఒక కమిట్మెంట్తో మహిళల ఆర్థిక స్వావలంబన కమిట్మెంట్తో అధ్యక్ష అని చెప్పి అంటున్నాయి. ఇవాళ ఏదైతుందో ఇవాళ మీకు ఉచిత రవాణా సౌకర్యం, గృహజ్యోతి 200 యూనిట్ల వరకు అని చెప్పి అంటున్నాం. ఇవాళ రేపు ఏదైతుందో ఫిబ్రవరి మాసం మళ్ళీ బిల్ కట్టే అవసరం లేకుండా మార్చిలో ఏదైతుందో 200 యూనిట్ల వరకు ఏదైతే బిల్ మాఫ్ చేసే విధంగా కార్యక్రమం రూపొందిస్తే మావులు బెంబేలెత్తిపోతున్నారు. అబ్బగొడక ఈ కాంగ్రెస్ అదేమో చేస్తున్నారు, అన్నదలా చేస్తున్నారు, మేము మా సంగతి ఏమో ఈత పార్లమెంట్ ఎన్నికల ఆయన 40 సీట్లు అత్తయో రావు అసెంబ్లీలో వచ్చినట్టు అని చెప్పని ఇంత ఉలుకుపడితే ఎట్లనమ్మా? ఇంత ఉలుకుపడితే ఎట్లా అని చెప్పంటూ నేను సీది కమిట్మెంట్ 100 రోజులు అని చెప్పాను. 100 రోజుల్లో అసలు ఏ ప్రభుత్వం కాదు అధ్యక్ష బడ్జెట్ అంచనాకు అనుగుణంగా ఏదైతే కార్యక్రమం అమలు చేస్తాం అధ్యక్ష. ఇలా 2018 డిసెంబర్లో 2వ పర్యాయం టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చింది అధ్యక్ష. ఆనాడు ఎన్నికలు ఏం చెప్పిండ్రు? మేము 1,000 రూపాయలు ఉన్నటువంటి ఆసరా పెన్షన్ 2016 చేస్తున్నాం అధ్యక్ష. మీరు ఎప్పటికీ అమలు చేసింది అధ్యక్ష? 2019 మార్చి బడ్జెట్లో ఆమోదం పొంది అది అమలు ఎప్పుడు చేసిండ్రు? ఆగస్టులో చేసిండ్రు. 2019 ఆగస్టులో చేసిండ్రు. అంటే మీరు అధికారానికి వచ్చి 8 మాసాలు తర్వాత చేసిండ్రు అని చెప్పి అంటున్నాను. మీరు 2018 డిసెంబర్లో అధికారానికి వచ్చి మీరు పేర్కొన్న 2016 ఎప్పుడు అమలు చేసిండ్రు? ఆగస్టు 2019లో అని చెప్పండి. నేను ఎవరమే కానీ కూర్చోండి, ఎక్సెప్ట్ అలో చేసిన వారితే రికార్డులో పోద్ది, అలో చేయని వారిది రికార్డులో పోదు. ప్లీజ్ బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఏదైతున్నదో మనం ఏ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇలా రుణమాఫీ వాస్తవం దిస్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ అధ్యక్ష. ఈ రుణమాఫీ చేయడం కొత్తది కాదు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా యూపీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారికి ఆలోచన విధానానికి అనుగుణంగా 1,00,000 కోట్ల రుణమాఫీ చేస్తాం అని మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొనబడకున్నప్పటికీ కూడా వ్యవసాయ రంగాల రైతాంగాన్ని రుణవిముక్తో చేయాలని ఒక భావనతో ఏదైతుందో 1,00,000 రూపాయలకు రుణవిముక్తులు చేయడమే కాకుండా సకాలంలో చెల్లించే రైతాంగానికి మీరు ప్లీజ్ డోంట్ క్రాస్, మీరు క్రాస్ టాక్ అయితే అని చెప్పింది కమల్ కూడా చేయని. మళ్ళీ నువ్వు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడు కాదు, నువ్వు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సకాలంలో చెల్లించే రైతాంగానికి 5,000 ప్రోత్సాహం ఇచ్చిన అధ్యక్ష. వీళ్ళ గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? మీరు దశల వారికి అమలు చేస్తామని చెప్పన్నారు. ఆ దశల వారికి పోయిపోయేది అవుతుందో వాళ్ళు పూర్తి 5 సంవత్సరాల కాల పరిధి ముగిసింది కానీ పూర్తి స్థాయి రుణమాఫీ జరగలేదు అధ్యక్ష. ఇవాళ ఈ గవర్నమెంట్ ఏదైతుందో మీరు ఎప్పుడు చేస్తారని చెప్పి అంటున్నారు కదా. రేపు కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతో ఇలా బ్యాంకులకు ప్రభుత్వ పూచీకత్తు ఇచ్చి ఇలా రైతుకు ఏదైతుందో రుణ వసూలు లేకుండా కొత్త రుణాలు ఇప్పించే విధంగా ప్రభుత్వ కార్యక్రమం రూపొందించబోతుందని చెప్తాను. ఈ ప్రభుత్వ కమిట్మెంట్ అని చెప్పి అంటున్నాను. ఇలా మీరు ఏదైతుందో కేవలం రైతు బంధు నెపంతో ఉమ్మడి రాష్ట్రంలో కల్పించబడ్డ ఒక సహకార సంఘాన వడ్డీ రైతులను తొలగింపజేసిన అధ్యక్ష. మీకు తెలియదు కాదు అధ్యక్ష, మీరు సహకార రంగంకి వెళ్ళి వచ్చిండ్రు.
7% వడ్డీ రాయితీ వడ్డీ చెల్లిస్తే మనము 3% కేంద్రంతో చెల్లిస్తే 4% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. మీ 9 ఏళ్ల పాలనలో ఆ 4% వడ్డీ రాయితీ ఎన్నో ఒక్కనాడు ఇచ్చినారే? దీర్ఘకాల మధ్యకాల రుణాలపై గతంలో 6% ఇచ్చే వాళ్ళు ఒక్కనాడు ₹1 ఇచ్చినారా మీరు? ఇవాళ ధాన్యం సేకరణ కేంద్రాలు ఎవరు ఆరంభింపజేసింది అధ్యక్ష? ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతాంగానికి అండగా నిలవాలి, ధాన్యాన్ని కేవలం మద్దతు ధర ప్రకటింపజేయడమే కాదు, ప్రకటింపబడ్డ మద్దతు ధర కల్పింపజేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పని గ్రామాల ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ఆరంభింపజేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నారు. మీరేం చేసింది అధ్యక్ష? కమింగ్ అధ్యక్ష. ఇవాళ ఏదైతే ఏ కార్యక్రమం కానివ్వండి అధ్యక్ష, కేవలం విమర్శగా పరిమితం అయితే ఎవరైనా విమర్శ చేస్తాం, మీరెంత చేస్తారో మేము కూడా అంత చేస్తాం అధ్యక్ష. ఇవాళ డెఫినెట్లీ మీరు ప్రతిపక్ష స్థానానికి సరిపోతుంది, మీరు ఇక్కడ డెఫినెట్లీ సరిపోతారు. ఉండాలి, 4 కాలాల పాటు ఉండాలి. మా కోరి కూడా మీరు 4 కాలాల పాటు అట్లే ఉండాలి. జీవన్రెడ్డి గారు ఇవాళ కేసీఆర్ గారు ఏదైతుందో ప్రతిపక్ష పాత్రగా డెఫినెట్లీ ఈ సూటబుల్. మరి ఉద్యమ నాయకుడు ఏదైతుందో జీవన్రెడ్డి గారు మీరు నాది అడ్రస్ చేయండి, మీరు ఇంటలేరు ప్లీజ్. అరే